మంచి మాటలు, మంచి అలవాట్ల తర్వాత మీరు పిల్లలకు ఇవ్వగలిగిన మంచి జ్ఞాపకాలే. మంచి ఆరోగ్యం, మంచి తెలివి అన్నవి జీవితపు అతి గొప్ప వరాలు. మంచి ఆలోచన, మంచి ఆరోగ్యం, అవగాహన అన్నవి గొప్ప వరాలు. మంచి ఉదాహరణే మనం ఇతరులకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి. మంచి గుణానికి మించిన సంపద, ధర్మానికి మించిన తపస్సు లేదు. మంచి చెడులను ఎంచగలిగే వివేకమే మానవాళి మనుగడకు రక్ష. మంచి జ్ఞాపక శక్తి మంచిదే, కానీ ఇతరులు మీకు కలిగించిన హానిని మరిచిపోయే సామర్థ్యం అన్నదే గొప్పతనపు పరీక్ష అవుతుంది. మంచి దస్తూరి అలవాటు చేసుకోవడం విద్యాభ్యాసంలో ఒక భాగం. మంచి పనులు ఆలస్యాన్ని సహించవు. మంచి పనులు ఎప్పుడూ శూన్యం నుంచి పుట్టుకురావు. నిరంతర ఆలోచనల ఫలితంగానే అవి ఊపిరి పోసుకుంటాయి. మంచి పనే మంచి ప్రార్థన. మంచి పుస్తకంలా మంచివాడి స్నేహం కలకాలం తాజాగా ఉంటూ రోజు ఆనందాన్ని ఇస్తుంది. మంచి పుస్తకాలు ప్రపంచ అందాన్ని చూడగలిగేలా చేసే కన్నులు. మంచి మిత్రుడు రెండు శరీరాల్లో నివసించే ఒక ఆత్మ. మంచి విషయాలను పెంపొందించేందుకు ఉపయోగపడే పనిముట్లుగా దేవుడు మనకు కష్టాలు ఇస్తాడు. మంచి శ్రోతలే మంచి వక్తలు. వినడం నేర్చుకోండి. మంచి సంకల్పాలు మంచి ప్రవర్తనకు బేజాలు. మంచి సభ్యత అన్నది చిన్న త్యాగాల ఫలితమే. మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు, చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు. మంచితనానికి మించిన మతమే లేదు, మంచితనాన్ని మించిన గుణము లేదు. మంచితనంలోనే మర్యాద, మమత. మంచి మనుషుల మనసులు వెన్నలా ఉంటాయి. మంచివారు కలుగజేసుకోకపోతే చెడు పెరుగుతుంది. మంచి చెడు అనేదేదీ లేదు, కానీ ఆలోచన అలా తయారు చేస్తుంది. మందగించక ముందు అడిగేయి, వెనకబడితే వెనకేనోయ్. మతం భయాన్ని జయిస్తుంది. అది అపజయానికి, మరణానికి ఇరుగుడు మందు. మన అవసరాలు ఎంత తగ్గితే దేవుడికి మనం అంత చేరువవుతాము. మన కర్తవ్యాన్ని ఉపేక్షిస్తే మనమే స్వయంగా నష్టపోతాం. మన దురదృష్టాలకు మూల కారణం ఇతరులలో తప్పులు ఎతకడం. మనలోని తప్పులను తెలుసుకోగలిగితే అనేక సుగుణాల ద్వారాలు తెరుచుకుంటాయి. మన మాటలు చెప్పేదానికన్నా మన జీవితం చెప్పేది ఉత్తమైంది. మనం అభ్యుదయాన్ని పొందాలంటే చరిత్ర తిరిగి రాయనివ్వకుండా కొత్త చరిత్రను సృష్టించాలి. మనం ఇతరుల్లో లోపాలు ఎత్తి చూపే ముందు మనలో ఆ లోపం ఉండకుండా చూసుకోవాలి. మనం ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత ఎక్కువ అదృష్టం మనల్ని వరిస్తుంది. మనం ఎంత చదివితే మన అజ్ఞానం అంత బయటపడుతుంది. మనం ఏ పని చేసినా సర్వశక్తులను, మనసును దానిపై స్థిరంగా కేంద్రీకరించినప్పుడే ఆ పనిని సక్రమంగా చేయగలుగుతాం. మనం చదివిందంతా మర్చిపోయినప్పుడు చదివే మన వెనకాలండి మనల్ని బలపరిచేందుకు మిగులుతుంది. మనం చేసే పనిని ఎవ్వరూ విమర్శించకుండా ఉండేలా చేయాలంటే ఆ పనిని ఎప్పటికీ చెయ్యలేము. మనం చేసే పనిని 10 మందికి పంచుకుంటే చేసే పని ఎంతో తేలికైపోతుంది. మనం చేసే ప్రతి పనిలోనూ ఆనందం లేకపోవచ్చు, కానీ ఏ పని చేయకుండా మాత్రం మనం ఆనందం పొందలేము. మనం చేసేవి చిన్న ప్రయత్నాలైనా వ్యర్థం కావు.
మనం ప్రేమించలేని వ్యక్తులను ప్రేమించడమే జీవితపు నిజమైన కష్టం అవుతుంది. మనం ప్రేమించే దాన్ని బట్టి మనం తీర్చిదిద్దబడతాము, రూపుదిద్దుకుంటాము. మనం సమాధానంలో భాగం కావాలి, కానీ సమస్యల్లో భాగం కాదు. మనకు ఉన్నదాన్నే ఉత్తమంగా రూపొందించుకుంటామని తీర్మానించుకుందాము. మనకు ఎదురయ్యే అపజయాలన్నింటికీ ప్రధాన కారణం మనలో ఆత్మవిశ్వాసం లేకపోవడమే. మనకు ఎదురయ్యే అవరోధాల వెనుక అనంతమైన విజయాలు దాగి ఉంటాయి. మనకు జరిగేది కాదు, మనలో జరిగే మార్పు గొప్పది. మనకు తక్కువ జ్ఞానం ఉన్నప్పుడు విషయాలు బాగా అర్థం అవుతాయి. అధిక జ్ఞానంతో పాటు సందేహం కూడా పెరుగుతుంది. మనలో ఉండే ఆనందాన్ని గ్రహించక బయట ప్రపంచంలో ఉందని భ్రమించడం అజ్ఞానం. మనలో తప్పులు లేకపోతే ఇతరుల తప్పులను ఎత్తి చూపడానికి అంత ఉత్సాహపడము. మనలో లోపాలే లేవనుకోవడానికి మించిన తప్పిదం లేదు. మనల్ని మనం మన శత్రువుల కంటే ఎక్కువగా నిశ్చితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు. మనసు భగవంతుడికి అప్పగించి హస్తాలను పనికి అప్పగించేయి. మనసు నిండా నిజాయితీ పెళ్ళు పాకాలే, కానీ అటువంటి మనిషి తక్కిన ఎంతో మంది కన్నా మిన్నగా దేశానికి సేవలు అందించగలుగుతాడు. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో మనిషి అంత గొప్పవాడవుతాడు. మనసు గాలి గొడుగు లాంటిది. తెరచినప్పుడు అది పనిచేస్తుంది. మనసును చేదిరించడం బలహీనత, మనసు లగ్నం చేయడమే శక్తి. మనసులో అలజడి ఉన్నప్పుడు ముఖములో ప్రశాంతత కనిపించదు. మనిషి అనామకుడిగా మారడానికి అహం ప్రధానమైన కారణం. మనిషికి ఎప్పుడైతే అధికంగా వినడం నేర్చుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. మనిషి చేసే అనేక తప్పులకు కారణం అతనిలోని అహమే. మనిషి నుండి ఎప్పటికీ వేరు చేయలేనిది ఒకే ఒక్క సంపద విద్య. మనిషి ముసలివాడైనా సాగుకు సిద్ధమై ఉన్నా అతని ఆశ మాత్రం అనగదు. మనిషి యొక్క అతి విలువైన సంపదే కాలం. మనిషి శరీరం కంటే ముందుగా ఆత్మను శుద్ధి చేయడం ఎంతైనా అవసరం. ఎందుకంటే వ్యర్థమైన జీవితం కంటే మృత్యువే శ్రేయస్కరం. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. దీని అర్థం తక్కువ మాట్లాడు, ఎక్కువ విను అని. మనిషికి జ్ఞానం కన్నా మంచి మిత్రుడు లేడు, అజ్ఞానం కన్నా పరమశత్రువు లేడు. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వాసమే అన్ని విషయాలకు మూలం. అమానుషత్వం, మనిషి పట్ల మనిషికున్న అమానుషత్వం లెక్కలేనంత వేల మంది విచారపడేలా చేస్తుంది. మనిషిలో ఉన్న పరిపక్వతకు బాహ్య రూపమే చదువు. మనిషిలో జ్ఞానం అనేది పెరిగే కొద్దీ తనలోని అజ్ఞానం తెలిసి వస్తుంది. మనోబలం లేకుండా గణనీయమైనది మనం సాధించలేము. మనోవికారాలకు గురైన జీవితం ఆత్మ వినాశనంతో ముగుస్తుంది. మన్నించడం మంచిది, మర్చిపోవడం ఇంకా మంచిది. మహనీయులకు ఆనందం ఇచ్చేది విజయం కాదు, పోరాటం. మహాపురుషుల జీవితాలే మానవాళికి ఉత్తమ ఉపాధ్యాయులు. మాట ఇవ్వడానికి తొందరపడకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తొందరపడు. మాటల కంటే
చేతలు బిగ్గరగా మాట్లాడతాయి. మాటలు కాదు, మనసు ముఖ్యం. మానవుని ప్రయత్నం, దైవ విశ్వాసం కార్యసాధనకు మార్గం. మానసిక శక్తి క్షీణిస్తే మనిషి యొక్క పవిత్రత క్షీణిస్తుంది. మారణాయుధాలు మనల్ని నాశనం చేయకముందే మనం వాటిని నాశనం చేయడం అవసరం. మార్పు అన్నది జీవితానికి రుచినిచ్చే మసాలా లాంటిది. మితము తప్పితే అమృతమైన ఇసమే. మితిమీరిన అభిలాష కలిగిన వాడే దరిద్రుడు. మిత్రుడిని ఎన్నుకున్నట్లే రచయితను కూడా ఎన్నుకోండి. మిత్రులకు పరస్పర విశ్వాసం ఉంటే చావు బతుకులు ఆలోచించరు. మిక్కిలి ఒకటిగా నిలబడే వాడే మిక్కిలి బలశాలి. మిమ్మల్ని మీరు నిందించుకోవడం మహాపాపం. మీ ఆలోచన సరళి మార్చుకుంటే మీ జీవన సరళి తానుగా మారుతుంది. మీ కళ్ళద్దాలు సరిగ్గా తుడుచుకోక ఈ ప్రపంచం మురుగ్గా ఉందని అనకండి. మీ కష్టాలను కాదు, మీ దీవెనలను లెక్క పెట్టుకోండి. మీ కొడుకుకు మీరు ఇవ్వగలిగిన ఒకే ఒక కానుక ఉత్సాహం. మీ కోరికలు అంతులేనివైతే మీ చింతనలు, బాధలు కూడా అంతులేనివే. మీ తప్పులను ఇతరులు అతిశయోక్తిగా చెప్పే ముందు మీరు ఒప్పుకోండి. మీ తప్పులు మీ విజయానికి కావలసిన కొత్త పాఠాలు. మీ పట్ల మీ అభిప్రాయం గొప్పదై ఉండాలి. ఈ ప్రపంచంలో మీ గురించి ఆలోచించే మొదటిది మీరే. మీ పెదవుల ద్వారాల కంటే మీ జీవితం ద్వారానే మీరు ఒక మేలైన నీతి వాక్యాన్ని బోధించవచ్చు. మీ తోటివారి కష్టాలను గట్టెక్కించండి. మీ కష్టాలు తాముగా గట్టెక్కుతాయి. మీరు ఆపలేని పనిని ప్రారంభించకండి. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షితమైన నీతి. మీరు మంచివారు మాత్రమే కాదు, మంచికి కూడా కారకులు. మీరు మీరుగా ఉండండి. పక్షపాతరహితంగా, సీదాసాదాగా, నిజాయితీతోనూ ఉండండి. మీలోని మంచితనం మరింత మంచితనంగా, మరింత మంచితనం అతి మంచితనంగా మారనంత వరకు విశ్రమించండి. మోగవాడు మాట్లాడగల భాష, చెవిటివాడు వినగల భాష దయ. మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్ధిమంతుడితో విరోధం మంచిది. మూర్ఖుడు తాను ప్రశాంతంగా ఉంటే వివేక్యందే లెక్క. మూర్ఖుడు చివర చేసే దాన్ని వివేకవంతుడు వెంటనే చేస్తాడు. మూర్ఖుల వల్ల వివేకులకు లాభమే. మూర్ఖులు చేసే తప్పులు తాము చేయకుండా జాగ్రత్త పడతారు. మూర్ఖుల విజయాన్ని, యోగ్యులు కీర్తిని పొందుతారు. మృదువైన సమాధానం ఆగ్రహాన్ని పోగొడుతుంది. మేధాశక్తి చూపగానే సరికాదు, హృదయ వైశాల్యం కూడా కనబరాలి. మౌనం మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం. యథార్థవాది లోక విరోధి. యథార్థం తెలియని వారితో వాదించి ప్రయోజనం లేదు. యుద్ధ భూమిలో విజయాన్ని సాధించిన వారికి మాత్రమే కాకుండా ప్రశాంతతను శాంతిని కాపాడిన వారికి కూడా కీర్తి దక్కుతుంది. యుద్ధానికి ఏమాత్రం తీసిపోని గొప్ప విజయాలను శాంతి కూడా సాధించింది. యవ్వనంలో కూడబెట్టు, వార్ధక్యంలో వాడుకో. రహస్యంగా ద్వేషించడం కంటే బహిరంగంగా చీవాట్లు పెట్టడం ఉత్తమం. రాజకీయాల్లో మతం ఉండదు. రుజువులతో నిమిత్తం లేకుండా ఒక విషయాన్ని సత్యంగా భావించడం నమ్మకం. రూపొందించబడిన మనిషి దేవుడైతే చిక్కుకున్న దేవుడు మనిషి అవుతాడు. రెండు దుఃఖాల మధ్య విరామమే సుఖం. రేపన్నది సోమరులు ఎక్కువగా పనిచేయు రోజు. రోజుకు 5 ముఖ్యమైన పనులను నిర్ణయించుకొని వాటిని పూర్తి చేసేందుకు పట్టుదల వహించండి.
రోజు తాను చేస్తున్న పనిలో సంతృప్తి పొందినవాడే గొప్ప ధనవంతుడు. లక్ష్యం పెద్దదైతే త్యాగము కూడా పెద్దదే కావాలి. లెండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి. లోకమనే ఉద్యానవనంలో పూచిన పువ్వులు పిల్లలు. లోకానికి అవసరమైనవి చేతలే కాని మాటలు కావు. లోబికి 4 దిక్కులా నష్టం. వంతులను కాకుండా గోడలను కట్టుకునేందువల్ల ఒంటరితనానికి ప్రజలు లోనవుతున్నారు. 100 ఉదార భావాల కన్నా ఒక అందమైన పని మిన్న. వయసు మళ్ళిన వారివి వెనకటి కాలపు గాథలు, వయసులో ఉన్న వారివి ముందున్న స్వప్నాలు. వయసు వివేకం రెండూ కలిసి సంచరించవు. వయసులో రోజులు పొట్టివి, ఏళ్ళు పొడవు. పెద్దయ్యాక ఏళ్ళు పొట్టు, రోజులు పొడవు. వయసులో నేర్చుకున్నది రాతి మీద చెక్కడంతో సమానం. వస్తువు విలువ అవసరాన్ని బట్టి తెలుస్తుంది. వస్తువు కాదు, వస్తువుపరమైన ఆలోచనే దాన్ని మంచిదిగాను లేదా చెడ్డదిగాను మారుస్తుంది. వాడిన ఇనుము తుప్పుపడుతుంది. కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. వాడి అయిన ముల్లే తరచూ నాజూకైన గులాబీనిస్తాయి. వాత్సల్యం బుద్ధిని మందగిస్తుంది. వాయిదా వేయడం అనేది కాలాన్ని హరించే దొంగ. వారానికి 1 రోజు ఉపవాసం చేయండి. వికారమైన మనసు కంటే విచారమైన ముఖమే మంచిది. విచక్షణ రాహిత్యం మానసిక అంధత్వం. విజయం అన్నది ఒక మనోభావన. అది మీ మనోబలంతో ప్రారంభమవుతుంది. విజయం గురించే ఎక్కువగా ఆలోచించండి. విజయాల నుండి వినయాన్ని, పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడే గొప్పవాడు. విజేత ఎన్నడూ విడిచిపెట్టడు, విడిచిపెట్టేవాడు ఎన్నడూ జయించడు. విత్తొకటి నాటి మొక్కొకటి రాదు. విద్య ఇచ్చిన తేజస్సు అందరినీ ఆకర్షిస్తుంది. విద్య ఐశ్వర్యంలో ఆభరణం వంటిది, దారిద్ర్యంలో ఆశ్రయం వంటిది. విద్య యొక్క అర్థం, పరమార్థం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వాడిగా రూపొందించడం. విద్య లేని వారికి కీర్తి లేదు. విద్య సౌభాగ్యానికి ఒక ఆభరణం మరియు ప్రతికూలతలో ఒక అభయస్థానం. విద్యను ఆర్జించడం కంటే కూడా అజ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడం చాలా కష్టం. విద్యను పొందడం సులభమే కానీ వివేకం పొందడం కష్టతరమైన కార్యం. విద్యాధికుడై తన పాండిత్యాన్ని ఉపయోగించుకోని మనిషి పుస్తకాల బరువు మోసే మృగం. విధేయత మాత్రమే ఆజ్ఞాపించే హక్కు ఇస్తుంది. వినయం గొప్పతనాన్ని ప్రకటిస్తుంది. వినయం నీవు ధరించే విలువైన వజ్రం. వినయం ప్రతిష్టకు సులభ మార్గం. విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎన్నడూ ఎదురు గాలిలోనే పైకి లేస్తుంది. విరగడం కంటే వంగడం మంచిది. వివేకవంతులతో సహచర్యం నిన్ను కూడా వివేకవంతుని చేస్తుంది. వివేకవంతులైన వారెప్పుడు గతంలో కాకుండా వర్తమానంలో జీవిస్తారు. వివేకానికి మొదటి అడుగు ఏది సత్యమో తెలుసుకోవడమే. వివేకాన్ని పాటించే చోట శాంతి పుష్కలంగా లభిస్తుంది. విశ్వాసం వ్యక్తిత్వాన్ని వైభవోజ్వలం చేస్తుంది. విశ్వాసం అఖండ విశ్వాసం. మన మీద మనకే విశ్వాసం, దేవుడి మీద కూడా అంతే విశ్వాసం. ఇవే గొప్పతనంలోని రహస్యాలు. విషయం సమగ్రంగా తెలుసుకోకుండానే తృణీకరించకండి, నిర్ణయించకండి.
విస్తరించడం జీవితం అవుతుంది. మునుచుకొని పోవడం మరణం అవుతుంది. వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం. 1000 మంది మిత్రులున్న వ్యక్తికి ఒకరిని కూడా వదులుకోలేడు. ఒకే ఒక శత్రువు ఉన్న వ్యక్తి అతన్ని ప్రతి చోట కలుస్తాడు. వెలుతురు వైపు చూడటం నేర్చుకో, ఇక నీకు నీలి నీడలు కనిపించవు. వేగంగా వాగ్దానం చేసేవారు నిదానంగా నెరవేరుస్తారు. వేదన అనేది రానున్న కష్టానికి చెల్లించే ముడుపు. వేదనలు పొంగిపోక చేతి నిండా వస్తుంది కానీ వికసిస్తుంది. ఆనంద సుమం దానంతటదే వికసిస్తుంది. వ్యక్తి శీలం నిర్ణయించేది అతని నడవడికే కానీ వేషం కాదు. శక్తి అన్నింటినీ జయిస్తుంది, కానీ ఆ విజయాలు కొద్ది కాలం మాత్రమే ఉంటాయి. శత్రుత్వం అన్నది మూర్ఖుల ప్రవృత్తి. శాశ్వతంగా ఉండండి, అప్పుడు ప్రతి వారిని అదుపు చేయగలుగుతారు. శాంతి కొరవడినప్పుడు సమాజంలో ప్రగతి ఉండదు. శాంతిని ఎవరు దానం చెయ్యరు, ఎవరికి వారు సాధించుకోవాలి. శారీరక రోగాల కంటే మానసిక రుగ్మతలు ఎక్కువ హానిని కలుగజేస్తాయి. శోకస్య కారణం మోహం. మీలో దుర్గుణాలన్నీ మోహాలే, వాటి ఫలితం దుఃఖం. వాటిని వదిలించుకోండి. శ్రద్ధగా వినడం అలవాటు చేసుకో. బాగా మాట్లాడలేని వారి నుండి కూడా మీరు లాభం పొందుతారు. శ్రమ శరీరాన్ని బలపరిచినట్లే కష్టాలు మనసును బలపరుస్తాయి. శ్రమకు ఫలితంగా పొందే గొప్ప పారితోషికం మనిషిలో వచ్చే మార్పే కానీ అతనికి వచ్చే ఫలితం కాదు. శ్రమించు, అన్వేషించు, గ్రహించు, కానీ లోబడకు. సంకల్ప బలం ఉన్న హృదయానికి అసంభవం కానిదంటూ ఏదీ ఉండదు. సంఘటనలు కావు, కానీ వాటి వెనుకనున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటాయి. సంతృప్తి పేదవాడికి సంపదనిస్తుంది. అసంతృప్తి ధనవంతుని పేదవాడిగా చేస్తుంది. సంతృప్తి శత్రువులు దాడి చేసి వశపరుచుకోలేని కోట లాంటిది. మీలో ఆ సంతృప్తిని బలపరుచుకోండి. సంతోషం అనేది మీరు పొందే వస్తువుపై కాకుండా మీరు ఇచ్చే వస్తువుపై ఆధారపడి ఉంటుంది. సంతోషం మనిషి తీరు అవుతుందే కానీ మనిషి దగ్గరున్న వస్తువు మాత్రం కాదు. సంతోషం ఇతరుల సంఖ్యలో కాదు, వారి యోగ్యతలో మరియు ఈ ఎన్నికల్లో ఉంటుంది. సంపద ఉప్పు నీరు లాంటివి. ఎంత తాగితే అంత దాపిక పెరుగుతుంది. సజీవమైన నమ్మకం లేనిదే ఈ ప్రపంచంలో మనం ఏదీ సాధించలేము. సజ్జనులతో మైత్రి చిరకాలం నిలిచి ఉంటుంది. సత్యం అంతా శాశ్వతమైంది. సత్యం ఎవరి సొత్తు కాదు. ఏ జాతికి, ఏ వ్యక్తికి సత్యంపై ప్రత్యేకమైన హక్కు లేదు.